సండే కాబట్టి తప్పకుండా ఆరాధనకు వెళ్ళాలి. అది నువ్వు అలవాటు చేసుకో. దానివల్ల ఏం జరుగుతుంది? మీకు వినపడేది దేవుని వాక్యం, మంచి పదార్థం మనకు వినపడుతుంది, మంచి పదార్థం మనలోనికి వెళుతుంది, ఆత్మీయంగా బలపడతాం. ఇది విత్తనంతో పోల్చాడు దేవుడు. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 3వ వచనం. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 3వ వచనం. ఇంకోసారి దేవుడు తన వాక్యం దీవించును గాక. ప్రేమ గల తండ్రి, పరిశుద్ధుడా, నమ్మకమైన ఆయన, మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామమున స్తుతిస్తున్నాం. మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చిన ఆరాధన సమయాన్ని బట్టి వందనాలు. వాక్యం చదువుతున్నాం, ధ్యానం చేయబోతుండగా మీ ఆత్మ నడిపి దయచేసి మీరు మహిమని మాకు ఆశీర్వాదం దయచేయమని ప్రభు రక్షకుడైన క్రీస్తు నామమున వేడుకొంచున్నాం తండ్రి. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట మనకందరికీ దేవుని సమాధానం కలగాలని కోరుకుంటూ యెషయా గ్రంథంలో 55వ అధ్యాయం 3వ వచనం చదువుకున్నాం. ఈ 55వ అధ్యాయం మొదటి నుంచి కూడా తండ్రి అయిన దేవుడు తప్పిపోయిన వారిని, బలహీనులుగా ఉన్న వారిని దేవుని ఆదరణ, నెమ్మది కొరకు, సమాధాన, ప్రశాంతత కొరకు ఎదురు కూర్చే వారికి, ఒకవేళ అసలు నిరాశలో ఉన్న వారికి పిలుపు కదా, పిలుపు. అందుకేమన్నాడు? దప్పిదొరిన వారులారా నీళ్ళ యుద్ధకు రండి అని. కింద ఏమన్నాడు? రోకలు లేని వారులారా మీరు వచ్చి కొని భోజనము చేయండి. రోకలు లేని వాళ్ళు కొనేదేంటి? దాని అర్థం ఏంటంటే, నా దగ్గర మీకు ఉచితమైనటువంటి మేలు ఉంది. రక్షణ ఉచితమే, కానీ జీవితం కాస్ట్లీ. రక్షణ ఉచితము, బట్ జీవితం కాస్ట్లీ. ఎందుకనంటే ప్రభు కొరకు జీవించాలంటే కొన్ని మనము కోల్పోవాల్సి వస్తుంది. క్రైస్తవ విశ్వాస జీవితంలో లిమిటేషన్ లైఫ్, కొన్ని మనకి ఫ్రేమ్ వర్క్ లోనే మన జీవన విధానం కొనసాగించాలి. కారణం ఏంటి అంటే, దేవుడు కొన్ని నియమ నిబంధనలు ఇచ్చి ఉండగా లోకములో పాపం అన్న కారణం చేత ఇవి హద్దులు దాటి బయటికి వెళ్ళే అవకాశం ఉన్నందున ఆ హద్దులు దాటి బయటికి వెళ్లకుండా ఉండాలంటే ఆ నియమం అని ఉంటేనే అండి. అంతే కదా. ఏదైనా ఒక రన్నింగ్ రేస్ లేకపోతే ఏదైనా ఆటలో ఒక గీత గీస్తారు, గీత మీద కాలు పెట్టే విధానంలోనే ఎలిజిబిలిటీ. అతను చాలా బాగా ఎక్సెల్ అయి ఉండొచ్చు, దూరంగా దూకేసి ఉండొచ్చు, కానీ ఒక ½ ఇంచ్ కానీ ఆ లైన్ కు ముందు పెడితే కాలు, ఈ విల్ బి డిస్క్వాలిఫైడ్. అతను డిస్క్వాలిఫైడ్, హద్దు దాటి పోయే పరిస్థితి. కాబట్టి అలాంటి పరిస్థితులు ఉన్నా ప్రభు చెప్పేది అంటే ఇది ఓపెన్ ఇన్విటేషన్. అంటే ఈ ఆయన అందరికి ఇచ్చినటువంటి ఆహ్వానం అన్నమాట. మీరు రోకలు లేకపోయినను నా దగ్గరికి రండి. ఒకవేళ డబ్బులు ఇచ్చి పే చేసి మీరు తీసుకోవాల్సి వస్తే, ఒకవేళ లేకపోయినా నా దగ్గరికి రండి. మనం మామూలుగా యాడ్ చేస్తారంటే హోటల్స్ లో పోయినది అక్కడక్కడ ఈవినింగ్ టైం కొద్దిగా నైట్ అయిన తర్వాత ఒక బ్యాగ్ లో భోజనం అన్ని, ఆహారం సంబంధించి అన్ని, ఒక వాటర్ బాటిల్ అది ప్యాకెట్ కానీ తీసుకొని బస్తాలోనే తీసుకొని వాళ్ళు టౌన్ అంతా ఉండి, అయ్యా నువ్వు అన్నం తిన్నావా రా నీకు మంచి భోజనం అని చెప్పి దాన్ని ఇస్తాను. హోటల్కి వచ్చిన వాడికి ఎట్లా చేస్తారు? ఆ డబ్బులు కట్టి తీసుకుపోవాలి. వీళ్ళు లోకల్ లేని వాళ్ళు, పేద లేని వారికి ఏమి ఎట్లా ఇస్తున్నారా? వారికి ఆ కెపాసిటీ ఉంది, వాళ్ళు తీసుకున్నారు. వీళ్ళైతే వాళ్ళ కెపాసిటీ లేదు కాబట్టి వారికి వీరు, అందుకే దేవుని సన్నిధి మీ మధ్యకే వస్తుంది అన్నది. దేవుని రాజ్యం మీ మధ్యనే ఉందన్నాడు ప్రభు. కాబట్టి ప్రభు యొక్క ప్రేమ ఎలాంటిదంటే, నేను జనమల్లో నా చేతులు చాచాను అన్నాడు. మొదటి మాట మనం చదివిన దాంట్లో, ఆహారము కాని దాని కొరకు మీరేలా రోకలు ఇచ్చెదరు, సంతృష్టి కలుగజేయని దాని కొరకు మీకు అసాధ్యం ఎందుకు రేపరిచెదరు. నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థము భుజించడి, నీ ప్రాణము సారమైన దాని యందు సుఖింపనీయుడి. ఈ మాటలో పదార్థము అనే దానికి ఏం అర్థం ఇచ్చాయంటే, తిమోతి పత్రికలో ఆ మంచి పదార్థము అని అంటాడు. అంటే వాక్యం, దేవుని వాక్యమును గురించి రెఫర్ చేసి చెప్పిన మాట.
నీకు రెండు విషయాలు దేవుడు మనకి ఇచ్చారు. ఒకటి వచ్చి రిటర్న్ గోడ రాయబడిన దేవుడి వాక్యం. ఆది సంఘములో రాయబడిన వాక్యం పూర్తిగా ఇంత కంపైల్డ్ గా లేదు. ఇది ఆధునిక సంఘంలోనే ఈ దాదాపు 300 సంవత్సరాల తర్వాతే ఈ గ్రంథం ఒక ఫ్రేమ్ లోకి వచ్చింది. 66 పుస్తకాలు. అసలు యాక్చువల్గా అంట పాత నిబంధన 39 పుస్తకాలు పర్ఫెక్ట్, అవి ఉన్నట్టుగా అవి తీసి అట్లాగే పెట్టేశారు బైబిల్ దాన్ని కంపైల్ చేసేటప్పుడు. కానీ నూతన నిబంధనకైతే దాదాపు 100 కొద్ది ఈ సువార్తలు రాసేశారు అనమాట. అంటే తెలిసిన వాళ్ళల్లో రాసేశారు, ఆయన గురించి విన్న వాళ్ళంతా రాసేశారు. అన్ని చూస్తే 4 సువార్తలు మాత్రమే క్యానన్ అంటారు దాన్ని, ఒక పరీక్షకి నిలబడినటువంటివి. యేసు ప్రభుతో కలిసి జీవించిన వారు, ఆయన దగ్గరగా గమనించిన వారు, ఆత్మ నడిపింపుతో రాయబడిన వాళ్ళు ఏదైనా వాళ్ళు తరచి బాగా దాన్ని పరీక్షించి అప్పుడు 4 సెలెక్ట్ అవుట్ ఆఫ్ 25 or 100 or more వీటన్నిటిలోంచి అవి సెలెక్ట్ చేసి రాసినటువంటి వీటికి మాత్రమే దైవికమైనటువంటి ఆత్మ నడిపింపు ఉన్నది, యథార్థానికి సామెత దగ్గరగా ఉన్న యథార్థములు ఇదేను అని రాశారు. కాబట్టి ఇంత కష్టంగా ఉంది దేవుని వాక్యం. కాబట్టి ఇక్కడ ఏమన్నాడు, దేవుని వాక్యం అనేది మంచి పదార్థం మీలో నివసింపచేయదు. ఆ వాక్యం మనలో నివసింపదు. అదేం చేస్తుంది అంటే మనల్ని జీవింపజేస్తుంది. మామూలుగా లోకంలో మనకి దేవుడు ఏమి నియమం ఇచ్చాడు, ఒక వ్యక్తి ఆహారం తీసుకోవాలి, ఆహారం తీసుకొని శరీరానికి శక్తిని పొందాలి. సేమ్ ఇస్ ద కేస్ ఆత్మకు కూడా దేవుని వాక్యం మనకి ఈ ఇంటేక్ ఆఫ్ వర్డ్ ఆఫ్ గాడ్, అంటే దేవుని వాక్యాన్ని మనలోకి దాన్ని మనం ఆహ్వానిస్తే, దాన్ని మనం వింటే అది మనల్ని ఆత్మకి బలం. ఆత్మ అంటే ఇన్నర్ పర్సనాలిటీ. దేవుడు సృష్టించిన ప్రతి ఒక్కరికి ఆత్మనిచ్చాడు. ఆత్మ అంటే ఏంది? నరుని ఆత్మ ఏవో పెట్టిన దీపం. ఇది అందరికీ ఉన్నటువంటి ఆత్మ, సెక్యులర్ ఆత్మ, అంటే జనరల్ గా అందరికి ఉన్న ఆత్మది. అది ఆ ఆత్మతో దేవుని దగ్గర పోలే మళ్ళీ వచ్చాను. ఎందుకంటే కారణం శరీరంలో నివసించాం కాబట్టి. శరీరంలో ఏముంది? ఈ శరీరంలో ఏది మంచిది ఉండదని నాకు తెలుస్తా ఉంది. నేనంత దౌర్భాగ్యుడిని, మంచి చేయాలని నాకు తపన ఉంది కానీ మంచి చేయలేకపోతే ఎవరు అన్నారు అన్నమాట, పౌలు గారు అన్నాడు. ఇది నాకు కష్టంగా ఉంది అన్నాడు. ఎప్పుడు మంచి చేయగలుగుతున్నాను? ఆ ఆత్మ నడిపింపు చేత మాత్రమే వివేచన చేసుకొని నేను దేవునికి ఇష్టమైన ఆయన కోరిన కోరిక మేరకు నేను జీవితం ఉండేటట్టుగా నేనేం చేసుకుంటున్నాను, కల్టివేట్ చేసుకుంటున్నాను అన్నాడు. ఒక మాట అంటాడు, నేను వాక్యం ప్రకటించి ఒకవేళ నేను భ్రష్టుడిని అయిపోతానేమని నేను శరీరాన్ని నలగొట్టుకుంటున్నాను. ఇదంతా వాక్యము తన జీవితంలో ఉండి ఆయన ద్వారా వాక్యం అనేక మందికి ప్రసరింపజేసి మనుషులు జీవించేటట్టుగా చేసేటటువంటిది దేవుని వాక్యము. మరి ఓకే, మనం చదువుకున్న దానికి పైన ఉన్నాడు, ద్రాక్ష రసము రోకలు లేకపోయినా ఏమి ద్రాక్ష రసములో పాలను కొనడి. పాలు కూడా దేవుని వాక్యానికి పోల్చాడు. ద్రాక్ష రసము ప్రభు యేసు ప్రభు రక్తము పరిశుద్ధపరిచేటటువంటిది. కాబట్టి మంచి వాటికి పోల్చాడు, సంతోషాన్ని ఇచ్చేది. కాబట్టి వీటితో పోల్చినటువంటి దేవుని వాక్యం మనల్ని ఏం చేస్తుంది? బాగు చేస్తుంది, బలపరుస్తుంది, సంతృష్టినిస్తుంది, దేవుని సన్నిధిలో నిలబడే అర్హత ఇస్తుంది దేవుని వాక్యం. అందుకే దేవుని నీ ఆవరణములో 1 దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. ఒక ఆయన క్యాల్కులేషన్ చెప్పాడు, మనం ఉండేది కరెక్ట్ గా 2 గంటలు అనుకున్నాం, కాబట్టి 1 దినము 1000 దినముల కంటే శ్రేష్టం అన్నాడు. కాబట్టి 1 దినములో 2 గంటలే, కాబట్టి అది 12 భాగాలు అట్ట చేస్తే 24 2 భాగాలే ఉంటున్నాం. అది కాదు క్యాల్కులేషన్. పరిశుద్ధ దినం రోజు ఆదివారం రోజు, ఒకవేళ ఆ రోజుల్లో విశ్రాంతి దినం శనివారం రోజు దేవుని సన్నిధిలో, ఆ రోజు దేవుని కొరకు ఏర్పాటు చేయబడింది. మనం ఫలానా టైంలో దేవుని సన్నిధిలో ఉంటామని మనం నియమం పెట్టుకున్నాం. ఏమని పెట్టుకున్నాం? ఇక్కడ 10 గంటల నుంచి 12 గంటల దాకా దేవుని వాక్యం ఆరాధన చదివితే 10 నుంచి 12:30 అది అనుకున్నాం. అది 2 hours. ఈ సమయంలో ఉండడమే 24 గంటలు ఉన్నట్టు. అంటే ఒక రోజు ఉన్నాడు కాబట్టి 24 గంటలు లేరు కాబట్టి మనం 24 ఉన్నట్టు కాదు. అక్కడ ఏమంటే వారు 3 దినములు అన్నపానములు పుచ్చుకొనుచు వారితో సమయం గడిపి అని ఉంటుంది దేవుని వాక్యంలో. అంటే అన్నపానాలు 24 గంటలు తింటారా? అర్థం కదా? అక్కడ మనం ఆరాధనకు వస్తామంటే ఆ సమయం దేవునికి ఇచ్చేయాలి.
ఆయన చెప్పాడట, అరే అంటే వాళ్ళ పిల్లల్ని ఎంకరేజ్ చేయడం దేవుని సన్నిధికి రావడానికి. అందుకు సండే కాబట్టి తప్పకుండా ఆరాధనకి వెళ్ళాలి, అది నువ్వు అలవాటు చేసుకో. దానివల్ల ఏం జరుగుతుంది, మీకు వినపడేది దేవుని వాక్యం, మంచి పదార్థం మనకు వినపడుతుంది, మంచి పదార్థం మనలోనికి వెళ్తుంది, ఆత్మీయంగా బలపడతాం. ఇది విత్తనంతో పోల్చాడు దేవుడు. విత్తనాన్ని అక్కడ వదిలేస్తే 3 నెలల తర్వాత మళ్ళీ దానికి ఏమొస్తుంది, అది మట్టిలో నీళ్ళల్లో కలిపితే మొక్క వచ్చేస్తుంది, అంతేనా కాదా? అప్పుడు చచ్చిపోయింది కదా, ఇది మన విత్తనం అది కొరికేస్తే అయిపోయింది. కానీ అది అట్లే ఉంచి మట్టిలో నీళ్ళలో కలిపి దాన్ని వేస్తే దాన్ని జర్మినేషన్, దాని జీవం ఉంది విత్తనం. కాబట్టి నీకు వినపడే వాక్యం ఎప్పటికైనా అది పనిచేస్తారు. అది కష్టం వచ్చినప్పుడు దేవుడు గుర్తు చేస్తాడు, ఆత్మ తప్పకుండా నీకు దాన్ని గుర్తు చేస్తాడు. అప్పుడు ప్రార్థన చేస్తావు, దేవుడికి దగ్గర కొట్టాలంటే. అప్పుడు కొద్దిమంది ఉండేవారు తబలా కొట్టేవాళ్ళు, కొంచెం పాట తబలా కొట్టడానికి బాగుండదు అని చెప్పి అట్లాంటి వాడు ఒకరోజు నేను పోయేతలకి వైట్ అండ్ వైట్ వేసుకొని బైబుల్ పెట్టుకొని బైబుల్ స్టడీకి వచ్చినాడు. ఇంకెప్పుడు నుంచే అన్న, చాలా రోజులు అయితే మారిపోయాను నేను, వాళ్ళకి తెలియదు. కాబట్టి ఏం చేసింది అతన్ని దేవుని వాక్యం, అతన్ని చెవి ఎగ్గి నా దగ్గర మీరు వినండి, వాక్యం వినండి. ఆ వాక్యం ఏం చేస్తుంది, బలపరిచేది. అందుకు ఇక్కడ ఉన్నాడు, మొదట చెవి ఎగ్గి నా యొద్దకు రండి. ఇది చెవి ఎగ్గి నా యొద్దకు రండి అంటే ఇక్కడ 55 3వ వచనంలో ఈ మాట ఉంటే, 3వ వచనంలో మనకి 56:7 ఏమని తెలుసా, నా ప్రార్థనా మందిరములో వారిని ఆనందింపచేస్తాను, నా బలిపీఠం మీద వారు అర్పించు దహన బలులను నాకు అంగీకారం, నా మందిరము సమస్త జనులకు ప్రార్థన. ఇది పిలుపు, దేవుడు ఓపెన్ కాల్. ఇక్కడ ఏమి లిమిటేషన్ లేదు, వరే మంచి వాళ్ళే రండి చెడిపోయిన వాళ్ళు రావద్దని కాదు. దేవుని సన్నిధి అందరికీ, అది దేవుని సన్నిధి వెలుగు లాంటిది. వెలుగు చీకట్లో ఉంటే వెలుగుంది. మనకి ఏదైనా మురికి అయితే ఏం చేయాలి, ఎక్కడ పోతే దాన్ని మనం బాగు చేసుకోగలం, వెలుగు దగ్గరకు పోతే ఆ మురికిని అంతవరకు తీసివేయగలం. ఒకవేళ చీకట్లోనే ఉండి నేను మురికిని తీసేయాలని పూసి ఇంకేమవుతుంది, ఇంకొంత అవుతుంది, పోవాల్సింది పోయి మన ఇంకొంత అవుతుంది. కాబట్టి వెలుగు దగ్గరకు వస్తే ఎంతవరకు ఆ మురికి దాన్ని తీసేసి శుభ్రం చేసుకునే దానికి దేవుడు, అట్లా మనం పాపులమైన మనం దేవుని సన్నిధికి వస్తే దేవుడు మనల్ని ఏం చేస్తాడు, బాగు చేస్తాడు. దానికి ఇక్కడేం బ్యారియర్ లేదు. నువ్వు ఇంత తప్పు చేసావు, నువ్వు నా దగ్గర నేను యాక్సెప్ట్ చేయనంట. దొంగ ఎలాంటి తప్పు చేశాడు, ఘోరమైన అసలు బందిపోటు దొంగలు రోమియులు వారిని ఒక సిలువకి అప్పగించారు అని అంటే, అందుకే కదా యేసు ప్రభు ఏమన్నారు, ఆయన అక్రమాకారుల్లో ఒకటిగా ఎంచబడ్డాడు. వారిద్దరు ఇటు వారు అక్రమాకారులు ఘోరమైన తప్పిదం చేశారు. అందుకే వారిద్దరు డిస్కషన్ లో కూడా ఏమన్నది, వరే మనకి ఇది న్యాయమే అన్నారు. సిలువ మరణము మనకి న్యాయమే. తప్పు చేసిన వాడు కూడా ఏమంటా అంటే వాని మనసాక్షిని బట్టి ఏం మాట్లాడుతుంది, నాదే తప్ప, నేను అవును డబ్బులు లేవు చేయని కొట్టేశాను దానికి మీరే, అది వాడి మనసాక్షి. కానీ ఆ దొంగ ఏమన్నాడు తెలుసా, ఒరే మనకిది న్యాయమే. అందుకే అక్రమాకారులలో ఒకడుగా ఆయన ఎంచబడ్డారు. కాబట్టి రోమీయులు అంత మంచి దుర్మార్గులైనటువంటి వ్యక్తుల్ని మాత్రమే, అంత ఎక్కువ దుర్మార్గులైన వాడిని మాత్రమే శిక్ష విధించేవాడు. వాళ్ళలో ప్రభువుని ఉంచారు. ప్రభు ఏమన్నాడు, మీరు దుర్మార్గులు, నేను మంచివాడిని, నువ్వు మళ్ళా ఇప్పుడు వచ్చిన ఇద్దరు కలిసి నన్ను నిందించారు కదా, ఇప్పుడే నేను నిన్ను ఒప్పుకోను, నేను యాక్సెప్ట్ చేయను ప్రభు ఏమని అన్నాడా? ఒక మాట తిరిగి చెప్పలా. ఆయన అడిగాడు, ఈయన సాంక్యం చేశాడు. ఆయన హృదయాన్ని చూసే దేవుడు. కాబట్టి దేవుని సన్నిధిలో ఏముంది, మనకి రిలీఫ్ ఉంది, మనకు విడుదల ఉంది. అందుకే ఇక్కడ ఏమన్నాడు చూడండి, సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడ్డాను. 45:21 వచ్చిన వాళ్ళు ఏమని ఉంటుందంటే, బూదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందండి. బూదిగంత నివాసులారా నా వైపు చూడండి, నన్ను చూచి నా దగ్గరకు మీరు రండి, రక్షణ పొంది. 45:22 వచ్చిన, బూదిగంతముల నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందిది. దేవుడును నేనే, మరి ఏ దేవుడును లేడు. నా ఎదుట ప్రతి మోకాలు ఉంగుననియు ప్రతి నాలుకయు నాతోనే ప్రమాణము చేయనని నేను నా పేరట ప్రమాణము చేస్తున్నాను. నీతి గల నా నోటి మాట బయలుదేరి ఉన్నది, అది వ్యర్థము కానేరు. ఎప్పుడు బయలుదేరింది, ఎప్పుడు వచ్చింది చెప్పండి సార్, మీరే మీకు పరీక్ష. వాక్యము బయలుదేరి ఉన్నది అన్నాడు. ఎప్పుడు ఆ బయలుదేరి భూమి మీదకి వచ్చింది వాక్యం చెప్పండి? యోహాను సువార్త 1వ అధ్యాయం. ఆ వాక్యము తర్వాత 14 వచ్చిన, శరీరధారి
కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య వాక్యము మీ వద్దకు వచ్చాను. దేవుని వాక్యం మీ దగ్గరికి వచ్చింది, మన దగ్గరకు వచ్చింది. మనం ఆ వాక్యమును మనం కాబట్టి చెవి యొగ్గి నా ఎద్దుకు రండి అంటే మనం ఆయన దగ్గరికి వెళ్ళవలసి ఉన్నది. ఇది ఓపెన్ కాల్. చెవి యొగ్గి నా దగ్గరకు రండి అని పిలిచి 3 కండిషన్స్ ఇచ్చాడు, 3 ఆశీర్వాదాలు ఇచ్చాడు అక్కడ. మీరు కానీ నా దగ్గర ఆయన పిలుపు ఓపెన్ కాల్. మీరు కానీ వస్తే ఇంకో ఈ వాక్య వెలుగులో మీ జీవితాలు ఉంటే, మీరు కానీ నన్ను అనుసరిస్తే, ఒకవేళ పొరపాటైనా జారిపోయినా పడిపోయినా లేకపోతే బలహీనులైనా నిలబడలేకపోయినా నేను చేయబట్టి లేవనెత్తి బలపరుస్తాను అని చెప్తూ 3 కండిషన్. మనం ఒక కండిషన్ చూద్దాం. ఆ ఒక్క కండిషన్ ఏంటో తెలుసా? ఈ పిలుపులో నూతన నిబంధనలు ఏమని పిలిచాడు ప్రభు చెప్పండి? ప్రయాసపడి భారము మోయిస్తున్న సమస్తమైన ఆ భారం మోసే యూదులారా లేకపోతే భారం మోసే అన్యులారా అని చెప్పలేదు. కాబట్టి ఇది ఎవరిని పిలిచాడు ఆయన? సమస్తమైన వాళ్ళు. అక్కడే గొప్పవాళ్ళు మంచి వాళ్ళు ఎవరు లేరు. అందుకనే ప్రభు ఏమన్నాడు 10వ అధ్యాయంలో, నా దొడ్డివి కాని గొర్రెలు వేరే ఉన్నాయి. అది వాళ్ళకి అర్థం కాదు. కానీ ఆ కాలంలో ఉన్నటువంటి వారికి గొర్రెలు అన్నప్పుడు లేకపోతే నేను మీ కొరకు ప్రాణం పెడతాను అన్నప్పుడు వారికి ఆ జ్ఞానం ఉంది. ఎందుకు తెలుసా? వాళ్ళకి ఆ గొర్రెల యొక్క జబ్బులేంటో తెలుసు, గొర్రెల మనస్తత్వాలు తెలుసు, గొర్రెలను ఎవరు కాపాడుతారు తెలుసు, గొర్రెలకి ఎవరు భద్రత ఇస్తారు వాళ్ళకి తెలుసు. కాబట్టి అందుకే వాళ్ళకి ఆ కాంటాక్ట్ లోనే వాళ్ళతో మాట్లాడాడు. కాబట్టి ఇక్కడ ఏమన్నాడు? భారం మోస్తున్న సమస్తమైన వారిలో నా దగ్గర నేను మీకు విశ్రాంతిని కలుగుతుంది. భారము ఇంకొక రెఫరెన్స్, ఇంకొక వైపు నుంచిగా మనం చూస్తే ధర్మశాస్త్రము కాడి లాంటిది. ధర్మశాస్త్రము కాడి లాంటిది. అది అపోస్తల కార్యంలో ఉంటుంది. ధర్మశాస్త్రము కాడి లాంటిదైతే కాడి వారి మీద మోపలేని కాడిని మీరు వారి మీద ముందుకు మోపుతున్నారని పౌలు గారు అడుగుతారు. కాబట్టి ఈ భారాలన్నిటినీ తీసివేసి, వీటన్నిటికీ మెయిన్ ఎవరు? మెయిన్ ఏంటి? పాపము, పాప భారము. కాబట్టి ఆ భారాన్ని ఎవరు తీసేస్తారు? ఒక్కడే నేనే తీయగలమని చెప్పిన వాడు యేసు ప్రభు ఒక్కడే. ఆయన ఆ భారాన్ని తీసివేసి ఏమి ఇస్తాడు? 3 ఆపాదనలు, 3 బ్లెస్సింగ్స్, 3 ఏమంటారు ఫెసిలిటీస్, అంటే మనకి అనుకూలతలు చెప్పాడు. ఒకటి ఇది 4 వచనాలు ఉన్నాయి కదా. దీంట్లో మొదటిది వచ్చి పిలుపు. ఆయన దగ్గర రమ్మన్నాడు. ఎందుకు రావాలో ఇప్పుడు మనం నేర్చుకున్నాం. తర్వాత మొదటి మీరు వినిన ఎడల మీరు బ్రతుకుతారు. దేవుని వాక్యాన్ని మనం గ్రహించాలి. వినడం అంటే పదామంటే విన్నవారు చెప్తా ఉంటే అంటారు. వాళ్ళు మనం తింటా ఉంటారు కానీ దాన్ని ఏమి తీసుకోరు, మనసులోకి తీసుకోరు, గ్రహింపులోనికి తీసుకోరు. వాళ్ళ ఈ చెవితోనే ఆ చెవితో వదిలేసేవారు. లేకపోతే వాడు చెప్పినా ఇంతగా చేయడే అంటారు. ఇవన్నీ ఏంటంటే వినడం కింద రావు. దేవుని దృష్టిలో వినడం అంటే మీరు వినువాడు మాత్రమైంది, వాక్య ప్రకారము దానిని అనుసరించకపోతే ప్రయోజనం లేదు. యాకోబు పత్రిక 1:22 లేవటం, మీరు వినువాడు మాత్రమైంది, మీరు వాక్య ప్రకారం జీవించకపోతే మిమ్మల్ని మీరు మోసపుచ్చుకున్నారు. ఎవరిని మోసం చేయబడలేదు, మీకు మీరే ఆ మోసం ఆపాదించుకుంటున్నారు. కాబట్టి వినటం వల్ల ఏమంత అవసరం ఉందో ఎంత అక్కరకు ఉందో చెప్తాడు. అందుకని రక్షణ ప్రాసెస్ లో అంటే సాల్వేషన్ ప్రాసెస్ ఉంది, 4 స్టేజెస్ అన్నమాట. మొదట ఏమన్నానంటే మీకు వినుట వల్ల విశ్వాసం ఉంటుంది. ఏమొస్తుంది? వినడానికి. మీరు వినండి. రోమపత్రిక 10వ అధ్యాయం 8, 10, 9 వచ్చాయి, 8వ వచ్చాయి. మీరు వినండి. ఏమి వినాలి? వినుట క్రీస్తుని గురించిన మాట. ఇది రక్షణకి మీకు ఫస్ట్ ఫౌండేషన్. దేవుని వాక్యం వింటే కదా మనకి యేసు ప్రభు రక్షకుడు, పాప క్షమాపణ ఇచ్చేవాడు, ఆయన శిలువలో మరణించాడు, ఆయన చచ్చిపోతానంట మనకేదో వస్తుందంట. మరి ఎందుకైతే అక్కడ పోయి బలిస్తా ఉన్నారు? వాట్ ఇస్ ద రీజన్? అది మీరు అడిగితే జవాబు లేదు. ఇంట్లో చేరేటప్పుడు గుమ్మడికాయని ఏం చేస్తున్నారు? హోల్ వేసి దాంట్లో ఏం వేస్తున్నారు? పసుపు కదా వేయాల, శుభం కదా. యాక్చువల్ శుభం అంటే పసుపు కదా. మీరు హిందూస్ వెచ్చాలు రాసేటప్పుడు ఏదైనా కార్యక్రమానికి పెండ్లి లేకపోతే ఇంట్లో ఏదైనా ఫంక్షన్ రాయడం వెచ్చాలు రాసే ముందు ఎవరు రాస్తారు చెప్పండి? ముందు పసుపు రాస్తారు. ఎందుకు రాస్తారు? శుభం అని కదా ఉద్దేశం.
మరి దీంట్లో కూడా శుభంగా దీంట్లోకి చేరుతున్నావు, ఏ వేసి ఉండాలి నువ్వు? ఫస్ట్ మరి కుంకుమ ఎందుకు వేసారు? బాగా ఒక రూపాయి 2 రూపాయలు వేసేదా కలిపెట్టడం అనమాట. రూపాయి ఏమని కాదు, ఆ డబ్బు వేసేవాళ్ళ ఉద్దేశం ఎట్టడానికి బాగా కలుస్తుంది, ఇది లోపల మెత్తగా ఉండదు. కలిసి దాన్ని తీసుకొచ్చి అప్పుడేం చేస్తాను, చెప్పనద్ది గోడకి ఎందుకు చెప్పాలి? రక్తము పాప పరిహారాన్ని ఇస్తుంది. మీ ద్వారబంధరములకు పస్కా బలి పశువు రక్తాన్ని నిలువు కమ్మికి అడ్డ కమ్మికి పూస్తే మరణ దూత ఏ ఇంటి ముందైతే ఆ రక్తపు చారిక, పస్కా బలి పశువు రక్తపు చారిక ఉందో ఆ ఇంటిలోనికి ప్రవేశించడు, ఆ ఇంటిని దాటిపోతాడు. కాబట్టి ప్రతి పాపము నుండి రక్షించేవాడు ప్రభు యేసు ప్రభు. అందుకు ఆయన శిలువలో బలి. అందుకే మీరు నా మాట యేసు ప్రభు అని నోటితో ఒప్పుకోవాలి. నెక్స్ట్ ప్రాసెస్ యేసు ప్రభు, దేవుని వాక్యాన్ని వినాలి. ఆయన వాక్యంలో ఈ మాటలు ఉంటాయి. మీ పాపం మీరు నమ్మదగిన వాడు, నీతి ముద్ర సమస్త పరిశుద్ధులుగా చేస్తాను అన్నాడు. ఈ వాక్యం యాక్చువల్ గా పరిశుద్ధులకు రాసింది. ఒక పాపి అయిన మానవుడు యేసు ప్రభు రక్షణ సువార్తని, వాళ్ళ రక్షణ సువార్త అంటే ఏంటి? యేసు ప్రభు మరణ సమాధి పునరుద్ధానం, ఈ సువార్త అంటే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఎందుకు రావడానికి గల పర్పస్ ఏంటి? మరియమ్మ గారు దేవాలయంలోకి వెళ్ళినప్పుడు సుమయాన్ ప్రవక్త ఏం చెప్పాడు? అమ్మా, నీ హృదయంలోనికి శుభమా అంటే వచ్చి దేవాలయంలో ఆయన ప్రతిష్ఠిస్తా ఉంటే, ప్రతిష్టకు సంబంధించి ప్రతిష్టకు కూడా ఇది కూడా ఎక్కువ ఏమంటారు, పరిశుద్ధపరచబడ్డం అంటారు. ఒకవేళ ధర్మశాస్త్ర ప్రకారము మగపిల్లవాడు పుడితే, ఆ స్త్రీ అంటే గర్భం కన్నటువంటి స్త్రీ మగపిల్లవాడు దాన్ని పుడితే 33 రోజులు పరిశుద్ధ స్థలంలోకి రాకూడదు, నియమం అది. అలాగే ఆడపిల్ల పుడితే 66 రోజులు రాకూడదు. తర్వాత 33 ప్లస్ ఇంకొక 7 రోజులు, ఎన్ని రోజులు? 47 రోజులు. అంటే 8వ రోజున ఆ బిడ్డకి ఏం చేయాలి? పుట్టిన బిడ్డకి సున్నతి 8వ రోజు చేయాలి. 33, 8, 40 రోజు పూర్తయిన తర్వాత ఎక్కడికి వచ్చే రెండు ఎవరు? యేసు ప్రభుని తీసుకొని, చిన్న బిడ్డను తీసుకొని శుద్ధి చేయు దినములు ఆ బిడ్డ పక్షముగా వారు ఏం చేయాలి? దేవుని సన్నిధిలోకి వారి యొక్క ఆర్థిక పరిపుష్టిని బట్టి, వారు మంచి బాగా డబ్బున్న వాళ్ళు అయితే ఏం చేస్తారు? పొట్టేళ్ళని లేకపోతే మేకపోళ్ళను బలి ఇస్తారు. ఒకవేళ వాళ్ళు పేదలైతే అఫోర్డ్ చేసుకోలేకపోతే మనం ఏం చేస్తారు? వాళ్ళు 2 గువ్వలనైనను పావుర పిల్లలకి వారు 2 పావుర పిల్లలు తీసుకొచ్చి బలి ఇచ్చారంట. కాబట్టి రక్తము చిందించబడాలి, పాప పరిహారము. అసలు హ్యూమన్ లైఫ్ ఇట్ సెల్ఫ్. అందుకే యేసు దేవుడు ఆదాము అవ్వలు పాపం చేసినప్పుడు ఏం చేశాడు? జంతువుల్ని చర్మం వాటిని వధించి వాటి చర్మాన్ని వీళ్ళకి కప్పాడు. అవి ఒక విధంగా పరిహారం చేశాడు వారి పక్షంలో. కాబట్టి దేవుని వాక్యం వినుట వల్ల విశ్వాసం కలిగితే, వినుట క్రీస్తుని గురించిన మాట. రక్షణకు ప్రాసెస్ యేసు ప్రభు. కాబట్టి క్రీస్తు అనే పదం ఏంటి, అర్థం ఏంటి? క్రీస్తు అంటే అర్థం ఏంటి చెప్పండి? యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే అభిషేకుడు. ఈ రోజు నుంచి మనం ఎందుకు యాక్చువల్ గా భారతదేశంలో ఉన్నామని భారతీయులు అన్నారు, అమెరికా దేశంలో అమెరికా వాళ్ళు అన్నారు, ఈ ఆస్ట్రేలియా అంటే అమెరికన్స్, ఇండియన్స్, ఆస్ట్రేలియన్స్. కాబట్టి మనల్ని ఏమని పిలిచారు? క్రిస్టియన్స్ అని పిలిచారు. అంటే దేవుడు ఎక్కడ ఉన్నాం మనము? క్రీస్తులో ఉన్నాం. ఆ క్రీస్తు అంటే అభిషేకుడు, ప్రత్యేకంగా. అందుకే పిలువబడ్డవారు ప్రత్యేకంగా ఉండాలి. వీఆర్ సపరేట్ ఫ్రమ్ ది వరల్డ్. లోకం పాపంలో ఉంది కాబట్టి పాపంలో నుండి మనం పరిశుద్ధులుగా ఉండటానికి పిలువబడ్డాం. ఇదనమాట మన పిలుపు. మీరు నా ఎద్దకు రండి, ఇదే ఆయన పిలిచాడు. కాబట్టి మీరు ఏమవుతారు? మీరు ఏమైనా మొదటి మాట ఏంటి? మొదటి ఆపాదన ఏంటి మనకి ఇచ్చింది? మీరు విని మీరు బ్రతుకుతారు. ఎందుకు బ్రతుకుతారు? 119వ కీర్తన 50వ వచనంలో ఏమని ఉంటుందంటే, దేవుని వాక్యంలో మీరు 119వ కీర్తన 50వ వచనం, నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధ ఇదే నాకు నెమ్మది కదా. 119వ కీర్తనగా చదువుతా వస్తే, నన్ను బ్రతికించింది, నన్ను బ్రతికించావు, నన్ను బాగు చేశావు, నన్ను సజీవ లెక్కలు ఉంచి, ఈ మాటలన్నీ ఉంటాయి 119. దాదాపు 119 కీర్తన 176 వచనాలు, 22 సెట్స్ ఉంటాయి, 22 ఎనిమిదిలు, 22 భాగాలు. అంటే
ఈ హెబ్రీ భాషకి 22 అక్షరాలు, అంటే ఇంగ్లీష్ కి 22 26, అట్లాగే హెబ్రీకి 22, కాబట్టి 22 ఎనిమిదిలు ఉంటాయి. నువ్వు ఏ సెట్ అనేది చదువుకో, నీకు ఆదరణ వచ్చే అర్థం. అందుకే దేవుని వాక్యం ఏమిస్తుంది? బ్రతికిస్తుంది. దేవుని వాక్యం మనకి ఏమిస్తుంది? నెమ్మదినిస్తుంది. ఎప్పుడు నెమ్మది? బాధలు. అదే ఈ 2 కాంట్రడిక్షన్స్ కదా, 2 ఎక్స్ట్రీమ్స్ కదా, బాధ నెమ్మది. సంతోషం బాధ 2 ఒకటేనా? కాదు కదా. ఒకటి వచ్చి డౌన్ లెవెల్, ఒకటి వచ్చి అప్పర్ లెవెల్. కాబట్టి ఈ 2 కాంట్రడిక్షన్స్, ఇరుటి మధ్య చాలా వాక్యూమ్ ఉంది. దీన్ని ఫిల్ చేస్తారన్నాడు దేవుడు. మీరు విని ఏమవుతారు? బ్రతుకుతారు. బాధ ఇదే, నాకు బాధ నెమ్మది 2 పక్క పక్కనే వచ్చేసి, బాధల్ని దేవుడు తీసేసి ఏమిస్తున్నాడు? నెమ్మదినిస్తున్నాడు. కానీ బాధ నుంచి నెమ్మదిని ఇచ్చాడంటే అంత సులభంగా. అందుకే మనం ఏం చేయాలి? నల్లలు కొట్టుకోవాలి. మనం ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేయాలి, పశ్చాత్తాపడాలి, మారు మనసు పొందాలి. మారు మనసు అనేది ఒకసారి పొందిన తర్వాత అందరితో క్లోజ్ కాదు. ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. మీరు వింటే బ్రతుకుతారని ఇది కంటిన్యూస్ ప్రాసెస్. మీరు పేతురు లేచి నా వెంబడి రండి, 4:19 వచ్చిన మత్తయి సువార్త. లేచి నా వెంబడి రండి, మిమ్మల్ని మనుషులు పడ్డ జాలరులుగా చేస్తాం. ఎవరన్నా పిలిచాడు? పేతురు, అంద్రియాను ఇద్దరిని పిలిచాడు. ఈ పిలుపు నుంచి యోహాను సువార్త 21:19 వచ్చిన, అతను నాతో ఉంటే నీకు ఇష్టం, అతను వచ్చిపోయేంత కూర్చుంట నాకు ఇష్టమైతే నీకెందుకు, నువ్వు లేచి నన్ను వెంబడించాలి. ఎవరు ఇప్పుడు చెప్పాడు? ప్రభు శిలువ మరణం తర్వాత ఆయన మళ్ళా ఫైనల్ అపియరెన్స్ వాళ్ళకి 21వ అధ్యాయంలో ఆయన పేతుర్ని రెస్టోర్ చేయడానికి వచ్చి, ఆ రెస్టోర్ అయిన తర్వాత పేతురు కొన్ని డౌట్స్ ఎక్స్ప్రెస్ చేస్తే, అప్పుడు ప్రభు చెప్పిన నువ్వు లేచి నన్ను వెంబడి. ఈ 2 పిలుపుల మధ్య పేతురు ఎన్నిసార్లు ఏం చెప్పింది? నువ్వు సాతానా నా వెనుకకు అన్నాడు యేసు. నువ్వు నన్ను అప్పగిస్తావన్నాడు, నువ్వు నన్ను కాదంటావన్నాడు, నువ్వు నన్ను అప్పగిస్తావు. ఇద్దరికి చెప్పాడు. అది మొదటానికి 12 చెప్పాడు. కాబట్టి ఇన్ని జరిగినా కూడా, అందుకే పౌలు గారు అంటారు, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసు. ఈ దుఃఖం ఇది మనకు ప్రతి క్షణం ఉండవలసింది. మనకు గుర్తొస్తాయి కొన్ని, గుర్తొచ్చి మరి అటు చేసి ఉండాలి. ఇట్లా చేయకుండా బాగుండేది కదా ఒకసారి, ఇట్లా చేయాల్సి కూడా నేను గమ్మునుండేనని మరొకసారి. ఇలాంటివి కాబట్టి నీకు తెలియకుండానే, నాకు తెలియకుండానే అవి అసంఘటితంగా లేకపోతే స్పాంటేనియస్లీ ఇట్ క్రీప్స్ మన జీవితంలో ప్రవేశిస్తుంది. అది లేకపోతే ఆ విధమైనటువంటి ప్రవేశం వచ్చేస్తాయి. కానీ వాటిని కలగలుసుకొని వాటిని మనం ఏం చేయాలి? బయటికి నెట్టేయాలి. ఎందుకంటే అవతల వాడు మాటను బట్టి, అప్పుడు దాకా మాట్లాడిన వాడు, అప్పుడు దాకా ఆ ఫీలింగ్ లేని వాళ్ళు కోపం వచ్చేస్తుంది అనేస్తాం. కనుక ఆయన అన్నాడు కాబట్టి నేను అన్నాడు, నథింగ్ డూయింగ్. దేవుని దగ్గర అయిపోతారు. నువ్వు అన్నావా లేదా? లేదు ప్రభా, ఎక్స్ప్లెనేషన్ ఛాన్స్ లేదు దేవుని దగ్గర. ఆయన నన్ను ఇట్లా మాట్లాడాడు ప్రభా, కాబట్టి నేను కూడా బాగా ఇచ్చి. కొంతమంది దేవసేవకులు చెప్తే వాడికి ఇచ్చాను చూడు అంటున్నాడు. ఏం ఇచ్చేది? మీకు దేవుడు ఇచ్చేసినట్టు తెలుసు కదా. అదే లేదు, ఇవన్నీ కుదరదు. దేవుని దగ్గర ఎక్స్ప్లెనేషన్. నేను నాకు ఒక ఆయన గొప్ప దైవసేవకుడు ఉన్నాడు, జైపాల్, ఐ హావ్ మై ఓన్ సబ్స్టాన్షియేటింగ్ స్టేట్మెంట్స్ ఇఫ్ గాడ్ ఆస్క్డ్. దేవుడు నన్ను కానీ అడిగితే పరలోకంలో నువ్వు ఎందుకు ఇది చేసావు అని అంటే, నాకు చాలా అన్ని అడగదు కదా నా, అన్ని అడిగే ఛాన్స్ లేదు కదా నా. అంత ఎక్స్ప్లెయిన్ చేసి సరే పర్లేదు అనేది లేదుగా. నువ్వు చేయవు అన్నావా లేదా? అంతేగాని అక్కడ పోయి ఎక్స్ప్లెయిన్ చేసుకునే పరిస్థితులే లేదు. కాబట్టి మనం అందుకనే మీ రక్షణను ఎటు కొనసాగించుకోమన్నాడు? భయముతోను వణకుతోను. వణకాలని మీరు వణకాల, భయం అనేది ఉండాల. అందుకే పౌలు అన్నారు, లోపట భయములు, వెలుపట పోరాటాలు. క్రైస్తవ జీవితం ఇది వీటితో నిండింది. అందుకే పేతురు గారు ఏమంటారు తెలుసా? మీరు ఎందుకు పిలువబడితే, మీరు పిలువబడిందే శ్రమ పొందడానికి. ఇదేం లేదు నాయన. అవును, శ్రమ పొందకపోతే నీకు స్పిరిట్ లేదు. దేర్ ఇస్ నో ఈ శ్రమల ట్రిబులేషన్ లేకపోతే నీ క్రౌన్ లేదు. ఈ ప్రాసెస్ నడవాల్సిందే. మనం చూస్తానే ఉన్నాం కదా, ఏదన్నా ఒక వస్తువుని నునుపు బట్టి, ఒక కొయ్యను నునుపు బట్టి వస్తువు చేయాలంటే ఏం చేయాలి దాన్ని? మరి దాని మీద
బాడ్స్ ఏదో ఉంటుంది, దాన్ని బట్టి రుద్దితే కదా, అది పాలిష్ చేస్తే కదా, ఆ పాలిష్ లో దానికున్న గరుకుతనం అంత పోతే అట్లాగే మనల్ని కూడా దేవుడు. అందుకే యెరూషలేము దేవాలయం, మనము సజీవమైన రాళ్ల వల్ల దేవుని మందిరముగా కట్టబడుతున్నాం పరలోకములు. అంటే మనమందరం ఒక్కొక్కరు ఒక్కొక్క స్టోన్ ఎక్కడ పరలోకంలో. పరలోకం అంటే ఏంటి? దేవుని నివాస స్థలం. ఆ నివాస స్థలం మీరు పరిశుద్ధమైన మందిరముగా కట్టబడుతున్నారు, మీరే రాయి అక్కడ. అందుకే యెరూషలేము దేవాలయానికి పోలిక రెప్లికా ఏంటి? ఆ దేవాలయాన్ని పోయిన వారం చెప్పారు, కిందనే రాళ్ళని ఏం చేశారు? సెట్ చేసి కట్ చేసి చెక్కి దాన్ని ఎత్తుకోపోయి అక్కడ ఫిక్స్ చేశారు. కాబట్టి ఈ లోకంలో ఉన్నప్పుడు ఈ శ్రమ లేకపోతే వాడు ఫిక్స్ అయ్యే పనే లేదు. నాకు ఈ శ్రమలు వచ్చాయంటే చాలా నాకు నిజంగా శ్రమలే లేవంటే భలే డేంజర్ పరిస్థితిలో ఉన్నాను, నిన్ను డౌట్ పడాలన్నమాట. దేవునికి చాలా దూరంగా ఉన్నట్టు శ్రమలలో. అందుకే అనేకమైన శ్రమలు, ఈ లోపట భయములు, వెలుపట పోరాటాలు ఉన్నాయి మాకు. ఈ శ్రమల అన్నిటిలో మమ్మల్ని నడిపించారు. తెస్సలోనికలకు రాసిన ప్రతి రాసి మీరు ఈ శ్రమలలో మీరు ప్రూవ్ చేసుకున్నారు నిజమైన బిడ్డలని. కాబట్టి దేవుడి వాక్యం ఫైనల్ గా ఇంకొక మాట చదువుకొని ముగించేస్తాం. యోహాను సువార్తలో ఏమంటే, మీరు వినేళ్ళు బ్రతుకు నా మాట విని నన్ను పంపిన వాడిని విశ్వాసం ఉంచువాడు నశింపక నిత్య జీవింపు. యోహాను సువార్త 6:47 ఒక మాట ఉంది, అది చదివి నేను ముగించేస్తాను. 6:47 యోహాను సువార్త, మీరైనా చదవచ్చు. 6వ అధ్యాయం 47వ వచనం. విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు, జీవాహారము నేనే. 51వ వచనం, జీవాహారం పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే. తర్వాత 35వ వచనం, అందుకు యేసు వారితో ఇట్లా జీవాహారము నేనే. కాబట్టి అక్కడ ఈ అధ్యాయాన్ని కంటిన్యూస్ చివరి వరకు చదువుతూ పోతే అక్కడ ఒక డిస్కషన్ జరిగింది. నేను జీవాహారము అని చెప్పి నా శరీరము తిని నా రక్తము త్రాగిన వాడు పరలోక రాజ్యానికి పోవడం. ఇది ధర్మశాస్త్రానికి, అంటే వారికి ఉన్నటువంటి జ్ఞానాన్ని బట్టి ధర్మశాస్త్రానికి వ్యతిరేకమైన మాట. ఈవెన్ ఓల్డ్ టెస్టమెంట్, ఈవెన్ బిఫోర్ ధర్మశాస్త్రం ఏమని వ్యతిరేకమైన మాట చెప్పండి? ఎందుకని వ్యతిరేకమైన మాట? శరీరం అంటే మాంసము రక్తముతో కలిపి తినకూడదు. ఇది ఎవరి మాట? ఓల్డ్ టెస్టమెంట్ లో ఉన్నది. రక్తము శరీరమునకు ప్రాణము కనుక మీరు రక్తమును ఏం చేయాలి? ధారపోయాలి. వాళ్ళకి అర్థం కాదు. ఈయన ధర్మశాస్త్రం వ్యతిరేకంగా మాట్లాడతారు అంటే వాళ్ళ మనసులో అనుకున్నారు ఆయన ప్రభు అని తెలుసు, ప్రవక్త అని తెలుసు, దేవుని కుమారుడు అని తెలుసు, కానీ వారు ఏమి చేసి ఉండాలి? ఏంటి ప్రభు ఇట్లా అడుగుతున్నామని ఆయన్ని అడిగి ఉండాలి. కానీ ఆయన అడగకపోగా వారు ఆయన అప్పటి నుంచి అనేక మంది వారిని ఆయన్ని విడిచి వెళ్ళిపోయారు. అప్పుడు ప్రభు అసలు చాలా వండర్ఫుల్గా ఉంటుంది ఆ సీక్వెన్స్. ఇదే అధ్యాయం చివరిలో వారందరూ వెళ్ళిపోయారు కదా, 12 మంది శిష్యులను అడుగుతాడు, మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని అడిగితారు. అప్పుడు పేతురు అసలు ఎంత పేతురు దుడుగు పేతురు అన్నిట్లో తప్పులు చేసి ఆయన తిట్టించుకుంటా ఏడుచుకుంటా ఉంటాడు. ఏంటప్ప ఇది అని అనిపిస్తుంది కానీ మనకి. కానీ అతను ఎప్పుడు ప్రశ్న వేసిన అతను వండర్ఫుల్ ఒక గొప్ప సిద్ధాంతాన్ని దేవుని తలంపుని అక్కడ పెట్టాడు. అవనంటే, ప్రభువా మేము ఎవరి వైపుకి వెళ్ళుదాము, నీవే కదా నిత్య జీవపు మాటలు నేను మిమ్మల్ని 12 మందిని ఏర్పాటు చేస్తాను. మళ్ళా కన్ఫర్మ్ చేశాను. ఏదో మన ముద్ర పెట్టి సంతకం పెట్టినట్టుగా మిమ్మల్ని 12 మందిని ఏర్పాటు చేస్తాను. ఆఖరికి 12 మంది మిగిలిపోయారు. అందరూ వెళ్ళిపోయారు. అప్పుడప్పుడు వచ్చిపోయేవాళ్ళే వాళ్ళు. అందుకే నేను మిమ్మల్ని నా స్నేహితులు అని పిలిచాను. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు అందుకే మీరు నా మాట వింటే మీరేమవుతారు? బ్రతుకుతారు. నా మాట విని నన్ను పంపిన వాడిని విశ్వాసం ఉంచేవాడు మరణములో నుండి ఎక్కడ దాగాడు? జీవములోనికి దాటి ఉన్నాడు. కాబట్టి మీరు వినిన ఎడల మీరు బ్రతుకుతారు. మీరు వినండి అయ్యా, వినండి. వింటే విశ్వాసం వస్తుంది. వింటే ఈ రోజు కాకపోయినా రేపైనా మీకు ఏం తెలుస్తుంది అంటే ఇందాక చెప్పాను కదా, మరి మీరు రండిరా ఆరాధనకు వస్తామంటే లోపలికి పోరండి, ఆశీర్వాదం దేనికి తలబెట్టంటారా అన్నట్టుగా అన్న మాటలు
అది ఆఖరికి ఏమైనాయి, వాళ్ళ మనవాడు ఇంగ్లీష్ సర్వీస్ లో ఫస్ట్ క్లాస్ అండ్ మ్యూజిక్ ప్లే చేస్తారు, పాటలు పాడతారు. నేను చెప్పిన ఆయన మనవాడు కాబట్టి మనము ఈ ఈ సంఘంలోకి ఆరాధన సమయంలో ఈ అందరూ కలిసి సహవాసంలో ఉన్నప్పుడు మన దేవుని సన్నిధిలో మనం కనపడాలి. అందుకే దేవుని వాక్యం పిలుపు, ఆ పిలుపుకి రెస్పాండ్ అయ్యి మీరు వింటే, మనం మొదట చదివిన వాక్యం ఏంటి? 119:50. మీరు ఏమవుతారు? మీ వాక్యము నన్ను బ్రతికిస్తుందయా. అదే నన్ను బ్రతికించేది. బాధలో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. బాధలో అదే నాకు నెమ్మది కలుగుతుంది. 2 ఎక్స్ట్రీమ్స్. కాబట్టి ప్రభు మనకి నెమ్మది సమాధానం ఇచ్చేవాడు, మనం బ్రతికించేవాడు. అందుకే యేసు ప్రభుని సాతానుడు శోధించినప్పుడు ఏమన్నా అన్ని కరెక్టే. యేసు ప్రభుతో సాతానుడు అన్న మాటలన్నీ కరెక్ట్. ఏమని? నువ్వు ఇన్ని రోజులు ఉపవాసం ఉన్నావు, నువ్వు దేవుని కుమారుడు కదా, రాళ్ళు ఉన్నాయి, రొట్టెలుగా చేసుకో, అంటే నీకు కెపాసిటీ ఉంది. ఎవ్రీథింగ్ వాజ్ పర్ఫెక్ట్. అయితే ప్రభు ఏమన్నాడు? మనుషుడు రొట్టె వల్ల మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వల్ల జీవిస్తాడు. కాబట్టి దేవుడు అలాంటి కృపని మన చెవిగా ఆయనకు వస్తే మనం బ్రతుకుతాం. బ్రతికించే దేవుని వాక్యం, మనం బలపరిచే దేవుని వాక్యం, ఆ వాక్యాన్ని మనం సంఘముగా కూడి ధ్యానం చేయడం అనేది దేవుని నియమం. ఆ నియమం ఏంటంటే 10:24 హెబ్రీయులకు రాసిన పత్రిక ఏముంది చెప్పండి? మీరు కొందరు మానుకొనుచున్నట్టుగా. మన ఆయన కూడా అనేవాడు కొన్నిసార్లు, అది ఆడకపోతేనేనంటే తప్పది అనకూడదు. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజములో కూడట మానక ఆ దినము సమీపించుకోవాలి. మీరు ఒకరినొకరు ఏం చేయాలి? కోరుకోవాలి, ఎంకరేజ్ చేసుకోవాలి. మీరు సమాజముగా కూడడం అంటే ఇవి జనరల్ కండిషన్స్. మామూలుగా మన ఇంట్లో ఉన్నాం, భోజనం చేసుకుంటా, కూరలు వండుకుంటా, వాటి పనులు ఉండిపోయేది. అది అవి అప్పుడు చెప్పేది. బాగలేదు, రాలేని పరిస్థితి, ఆ విషయాలు మాట్లాడడం. నువ్వు కామన్ మ్యాన్ 52 వారాలు బాగుండకుండా 52 వారాలు డ్యూటీలు ఉండవుగా, 52 వారాలు కావాలని పోతే తప్ప డ్యూటీ చేయంగా. మరి ఆ రోజు నువ్వేం చేయాలి? ప్రత్యేక మా ఇంట్లో పని వచ్చింది, పని వచ్చింది, డబ్బులు కూడా ఎక్కువ ఇస్తున్నారంట. 12,000 తగ్గించారు, 10,000 ఇచ్చారంట నెలకి. ఆదివారం ఆరాధనకి కనీసం 2 గంటల ప్రార్థన పోయేది లేదు. నేను డబ్బులు ఇస్తామంటే నువ్వు ఆదివారం రావు, నాకు ఆ రోజు చెప్పాను మానేసి. మనం అది కమిట్మెంట్, అంత కమిట్మెంట్ చేస్తాం. మనం అనుకుంటాం చాలా ఆదాయం బాగుంటుంది, దానికి అనేక రెట్లు పోగొట్టుకోవాలి. కాబట్టి దేవుని సన్నిధిలో ఆరాధనలో మనం కనబడాలి, అందరితో కలిసి. మన యేసుప్రభు శరీరం. దేవుడు అలాంటి కృపను మనకు దయచేయని కాక. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, నమ్మకమైన ఆయన, మా ప్రభు రక్షకుడు యేసుక్రీస్తునామమున స్తుతిస్తున్నాం. ప్రతి కుటుంబాన్ని, కుటుంబంలో ప్రతి వ్యక్తిని దీవించండి. మమ్మల్ని మీ చేతులకు అప్పగిస్తూ మీకే ఘనత, మహిమ, ప్రభావాలు ఆరోపిస్తుంది. ప్రభు రక్షకుడైన క్రీస్తు నామమున వేడుకుంటున్నాం. ఆమేన్.